ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాం. Let us thank Lord for this opportunity again to gather together and be before His Word. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. We had been discussing about money management. మనము మనీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చాము. Last week we discussed some principles of spending money. పోయిన వారం డబ్బుల్ని మనం ఎలా ఖర్చు పెట్టాలి లేదా ఎలా వినియోగించాలి అనే విషయం గురించి మాట్లాడాం. Hope you remember the points which we discussed. మీరు చెప్పబడిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నారని భావిస్తూ ఉన్నాను. We had discussed 3 points. The first one was that we should have discipline in our spending. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే మనము ఖర్చు చేసే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలని నేర్చుకున్నాం. And the second, we saw that we should avoid all unnecessary spending. We should avoid extravagance. రెండవదిగా అనవసరమైన ఖర్చుల్ని అతిగా ఖర్చు పెట్టడం అనేది మనం తగ్గించాలని కూడా నేర్చుకున్నాం. And also we discussed that we should avoid miserliness. That also is not good. మూడవదిగా పిసినారితనాన్ని విడిచిపెట్టాలని, అది మంచిది కాదని కూడా నేర్చుకున్నాం. Today we are going to see 3 more points concerning spending of money. మరొక 3 విషయాలు నేర్చుకోబోతున్నాము డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో. The first one is we must avoid debt. మూడోది మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్పు చేయడం మనము మానుకోవాలి. అప్పు చేయడం, అప్పు తీసుకోవడం అనే ఆలోచన మానుకోవాలి. The Bible does not totally prohibit debt. బైబిల్ పూర్తిగా అయితే అసలు అప్పు చేయొద్దని ఏం చెప్పట్లేదు, కానీ The Bible does not encourage it also. అలాగే అప్పు తీసుకోరా బాబు అని కూడా బైబిల్ ఏం ప్రోత్సహించట్లేదు. The principle in the Bible and also the general economic principle is that we should spend less than what we earn. ఇక్కడ బైబిల్ యొక్క ఆర్థిక శాస్త్ర ప్రకారం నియమం ఏంటంటే మనము సంపాదించేదానికంటే తక్కువగా మనం ఖర్చు పెట్టాలి. If the spending becomes more than our earning, then definitely we will incur debt. మనము సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేసాం అనుకోండి, ఖచ్చితంగా మనం అప్పుల పాలవుతాం. If you want to spend more, you have to earn more. మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఎక్కువగా సంపాదించాలి. If your income is less, you have to learn to spend less. It should be less than your income. Otherwise you will be in trouble. కాబట్టి మీరు మంచిగా ఉండాలంటే మీరు సంపాదించే దానికంటే తక్కువని మీరు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు మంచిగా ఉంటారు ఆర్థికంగా. Proverbs chapter 22 verse 7 we read. సామెతలు 22:7 చదువుకుంటే, సామెతలు 22:7 we read like this: the rich rules over the poor and the borrower is servant to the lender. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. So the borrower is always a servant to the lender, the one who gave him money. చూడండి, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. This is a form of exploitation. Especially we know that in our country, people who have enough or people who are rich, they lend money to the poor, and with that lending they exploit the maximum. చూడండి, మనం చూసినట్లయితే బాగా డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి అప్పులు ఇచ్చి వడ్డీలతో వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. The person who has borrowed is not able to pay back,
and he again and again he will have to borrow. Then maybe his labor, his property, his family members, they all become just like slaves to him. అయితే ఇప్పుడు ఏమవుతుంది పాపం వడ్డీల మీద చక్రవడ్డీలు అలా వేసి ఈ పేదవాళ్ళకి వాళ్ళు ఆ ధనవంతులు అప్పిచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాపం ఈయనేం చేస్తాడు, చేసిన అప్పు తీర్చలేక ఆ అప్పు తీర్చడం కోసం మరికొన్ని అప్పులు చేసి దానికోసం ఆస్తుల్ని, ఇళ్ళని, పొలాలని అన్ని అమ్మేసుకుని వీళ్ళు రోడ్డున పడతారు. So the Bible does not say that you should not borrow at all. Sometimes it may be unavoidable. We may have to borrow. It's not a sin and all. అయితే బైబిల్ అసలు అప్పు తీసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు అని అయితే చెప్పట్లేదు. అది పాపం అని కూడా ఏమి బైబిల్ చెప్పట్లేదు. And the Bible does not say that lending is a sin also. Actually, we have to lend. We have to give to those who are poor and needy. That is said when the Bible says that, but you should not be like a money lender. Money lenders are there. They lend money for interest and they exploit the borrower. You should not do that, but you should lend money to people who are in need. అప్పు ఇవ్వడం గురించి బైబిల్ వ్యతిరేకంగా చెప్పట్లేదులే కానీ, అంటే అప్పు ఇచ్చి ఆ వడ్డీల మీద వడ్డీలేసి వాళ్ళని పీడించుకు తినటం గురించి బైబిల్ వ్యతిరేకంగా చెప్తా ఉంది. అలాంటివి చేయొద్దని బైబిల్ చెప్తా ఉంది. కానీ అవసరతలో ఉన్నవాడికి అప్పిచ్చి వాడికి ఆదుకోవాలని, సహాయం చేయాలని, అలాగా మనం ధనాన్ని ఉపయోగించవచ్చని బైబిల్ చెప్తుంది. Borrowing may be unavoidable at some circumstances. కొన్ని పరిస్థితుల్లో అప్పు తీసుకోవడం అనేది తప్పేమీ కాదు, అది అవసరం కూడా. For example, a person unexpectedly became sick and he needs more money for treatment. He may have to borrow money. That is an exceptional occasion. చూడండి, ఒక వ్యక్తి అనుకోకుండా సడన్ గా అనారోగ్యం పాలైపోయాడు. ఏం చేయాలో అర్థం కాదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, చాలా ఖర్చుతో కూడింది. అట్లాంటప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు, అట్లాంటప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. But the principle is that you don't make it a practice. There are some people whose practice is borrowing and spending, borrowing and spending, borrowing and spending. అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయడము, తప్పని పరిస్థితుల్లో చేయడం తప్పేం కాదులే కానీ, కొంతమందికి అప్పు చేయడమే ఒక ప్రాక్టీస్ అన్నమాట, అలవాటు. అది అప్పు చేయడం, ఖర్చు పెట్టడం, అప్పు చేయడం, ఖర్చు పెట్టడం, ఇదే పనిలో ఉంటారు వాళ్ళు. అది మాత్రము చాలా చాలా పెద్ద తప్పు. Today the trend is people take loans for anything and everything. Banks are ready to give loans and people take loans. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లోన్లు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడానికి వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి లోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు లోన్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. Not only the public, even governments are borrowing. Governments are borrowing huge amounts and they are in debt. Even our nation is in debt. Maybe the national debt may come to many thousands of crores of rupees. చూడండి, ఈ చివరికి మన దేశం కూడా అప్పుల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. కొన్ని కోట్ల అప్పుల్లో ఉన్నట్లుగా మనకు కూడా అర్థం అవుతా ఉంది. సో అప్పు తీసుకోవడం అనేది మనకి సర్వసాధారణంగా కనబడతా ఉంది ఎక్కడ చూసినా. When people borrow money and when they have incurred debt, they lose their peace, they lose their mental peace. గమనించాలి మీరు, ఎప్పుడైతే ప్రజలు లేకపోతే ఎవరైనా అప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మనశ్శాంతిని కోల్పోతారు. అయ్యో నేను అప్పు తీర్చాలి, వడ్డీ చక్రవడ్డీలు ఇవన్నీ పెరిగిపోతామని, ఎప్పుడు తీర్చాలని ఒక టెన్షన్, బాధ వాళ్ళకు ఉంటుంది. This debt is a problem. It's a universal problem, and there have been some studies, some researches have been made on this, and what the researchers found is that debt always increases mental stress. చూడండి, ఈ అప్పు తీసుకోవడం అనే దాని మీద, రుణాలు తీసుకోవడం అనే దాని మీద ఒక పెద్ద రీసెర్చే జరిగింది. ఆ రీసెర్చ్లో తేలిన ఫలితం ఏంటంటే
అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మానసికంగా వాళ్ళు కృంగిపోవడం అనేది జరుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. Mental stress affects the total health of the person. ఈ మానసికమైన ఒత్తిడి అన్నది ఆ వ్యక్తి టోటల్ ఆరోగ్యం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. And it leads to fear, depression and even suicide. అది ఎక్కడ తీసుకెళ్తుందంటే వాళ్ళు కృంగిపోయి మానసికంగా బలహీనమైపోయి ఒకానొక బలహీన క్షణాన ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి అది దారి తీస్తుంది. You know, one of the major reasons for suicide in India is reported to be death. భారతదేశంలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కదా, ఆ ఆత్మహత్యలకి అనేక కారణాలు ఉంటాయి. కానీ ఎక్కువ మంది ఆత్మహత్యలకి ఒక ప్రధాన కారణం ఏంటంటే అప్పులు అని ఒక రీసెర్చ్ లో తేలింది. Especially farmers, the thousands of farmers every year commit suicide, and the reason is said that they were in debt, they were not able to pay back their loans. ఎక్కువగా ఎవరంటే పాపం రైతులు వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో. కారణం ఏంటంటే వాళ్ళకి అప్పుల భారం ఎక్కువపోయి ఆ యొక్క లోన్స్ ని తీర్చలేక ఆ భారం అంతా మీద పడిపోయి ఒత్తిడికి గురై పాపం చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. So this is a big problem. We need to learn how to spend money, and we need to learn financial management. Even though the culture today is that borrowing and spending, or taking loans and meeting the needs, that is not a good practice. It's not a good economic practice. కాబట్టి లోన్లు తీసుకొని ఖర్చు పెట్టడం మన అవసరాల కోసం, లేకపోతే మన యొక్క ఖర్చుల్ని, లేకపోతే అప్పు వస్తుంది కదా అని చెప్పేసి లోన్లు ఈజీగా వస్తున్నాయి అని చెప్పేసి ఖర్చులు చేసుకుంటూ ఖర్చుల కోసం వినియోగించడం అనేది మంచిది కాదండి. In Romans chapter 13 verse 8, రోమా 13:8 మనం వెళ్తే we read, "Owe no one anything except to love one another." ఒక్కనినొక్కడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవనికి అచ్చి ఉండవద్దు. పురుగు yes. So we should not be obliged, we should not be we should not be owing anything to anybody other than love. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్పించి ఇంకా ఎవనికి ఏ విషయంలో కూడా అచ్చి ఉండవద్దు అని ఇక్కడ మనకి వాక్యంలో చూస్తున్నాం. Okay, the next principle is we must practice contentment. రెండవ విషయం ఏంటంటే సంతృప్తి కలిగి మనం జీవించాలి. సంతృప్తి. We must be content in the situations which we are. మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. Contentment is a virtue, is a Christian virtue. సంతృప్తి అనేది ఒక క్రైస్తవ సుగుణం. Some people are not content where they are. కొంతమందికి వాళ్ళకున్న దాన్ని బట్టి అసలు ఏమాత్రం సంతృప్తి చెందరు అసలు. Not telling that we should not do anything to improve our situations. No, that is not the idea. But some people have the problem that they are never content. They are not satisfied. They are not happy. They never have contentment in their life. అంటే ఇప్పుడు మీకున్న స్థితిని మెరుగుపరుచుకుని డెవలప్ అవడం మంచిది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కొంతమందికి ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత సంపాదించినా సరే వాళ్ళకి అసలు సంతృప్తి అనేది ఉండదు. It is said that the devil was not even content in heaven. The devil, before he became devil, he was in heaven, but he was not content there.
చూడండి, సైతాను డెవిల్ స్వర్గంలో ఉన్న విషయాన్ని బట్టి సంతృప్తి చెందలేదు. అంటే వాడు డెవిల్‌గా మారకముందు స్వర్గంలో ఉన్నాడు. వాడుకున్నటువంటి పరిస్థితిని బట్టి అసంతృప్తికి గురై వాడు ఇలాంటి డెవిల్‌గా మారిపోయే పరిస్థితికొచ్చింది. He thought it better to rule in hell than to serve in heaven. John Milton, the great poet, he put it that way. He said that the devil, he did not want to serve in heaven. He wanted to rule in hell. జాన్ మిల్టన్ అనేటువంటి ఒక కవి, లేకపోతే ఆయన ఒక పుస్తకం రాశాడు కదా! ఆయన ఏమంటాడంటే, సైతాన్ గాడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే, స్వర్గంలో సర్వీస్ చేయడం కంటే నరకంలో ఆధిపత్యం చేయడమే గొప్ప అని ఫీల్ అవుతున్నాడట సైతాన్. Adam and Eve were in the Garden of Eden. They had an abundance of everything there, but they were not satisfied. They were not content there. They went and plucked and ate the prohibited fruit. ఆదాము హవ్వలు వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళు సంతృప్తి చెందక తినొద్దన్న పండు కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు. So it's your attitude. Contentment is your attitude. సంతృప్తి అనేది ఏంటి అంటే మీ యొక్క మనోవైఖరి లేదా మీ దృక్పథం. Some people live in very small huts, but they are very happy. They are content. కొంతమంది గుడిసెల్లో ఉంటారు, గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు, డేరాల్లో నివసిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎంతో సంతృప్తిగా హ్యాపీగా ఉంటారు. But some people have big mansions. They have built big mansions, but they are not content. They have no happiness. కానీ కొంతమంది అయితే పెద్ద పెద్ద భవంతుల్లో పెద్ద పెద్ద మేడల్లో ఉంటారు, కానీ వాళ్ళ మొహాలు చూస్తే ఏమాత్రం చిరునవ్వు కనబడకుండా దిగులుగా మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉంటారు. So contentment is a mental quality, is a virtue which we have to learn. ఈ సంతృప్తి అన్నది ఏంటంటే మానసికమైనటువంటి ఒక ఒక యాటిట్యూడ్ అన్నమాట. అది దాన్ని బట్టి మీరు ఆలోచించే విధానం అన్నమాట. మీరు ఆలోచించి మీకున్న దాన్ని బట్టి మీరు చూసి ఆలోచించే విధానాన్ని మన యాటిట్యూడ్ అంటాం. కాబట్టి మీకున్న దాన్ని బట్టి మీరు సంతృప్తిగా ఉండడం అనేది ఒక మంచి యాటిట్యూడ్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Apostle Paul said he learned actually to be content in whatever circumstances he was, or God allowed him to be. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అంటాడు. In Philippians chapter 4 verses 11 to 13 we read that. ఫిలిప్పీ 4:11 నుంచి మనం చదువుకుంటే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగో చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. So that's what he says, I have learned in whatever state I am to be content. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అని చెప్పేసి పౌలు గారు అంటున్నాడు. Paul in 1 Timothy he wrote, godliness with contentment is a great gain. అయితే పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే, దైవ భక్తితో కూడినటువంటి ఆ వాక్యం చదువుదాం. chapter 6 verse 6 to 8. మొదటి తిమోతి 6వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. 8-9 చదువు. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రముల ఆరాయండి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులగుటకు అపేక్షించి వారి శోధనలోను ఊరిలోను అవివేక యుక్తమును హానికరమును అనేక దురాశలోను పడుదురు, అంటే మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును.
So godliness with the contentment is great gain. Verse 7 says, for we brought nothing into this world, and it is certain we can carry nothing out. Having food and clothing, with this we shall be content. మనకి తెలుగులో చూస్తే 6వ వచనము, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. Verse 7 also, please. 7 కూడా చదువుకుందాం. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. We know about Alexander the Great. He had conquered the whole world. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మనకు తెలుసు కదా, సర్వలోకాన్ని జయించాడు ఆయన. But he died at a very young age. At the age of 33, he got fever and he died. కానీ ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. ఆ 33 ఏళ్ల వయసులో ఆయన జ్వరం వచ్చి చచ్చిపోవడం జరిగింది. Just before when he was sure that he would die, he said, when his body is carried for the procession, for funeral procession, he said his both hands should be put out of the coffin. They asked why. He said, let everybody see that Alexander conquered the world, but he is taking nothing with him. కాబట్టి అలెగ్జాండర్ ది గ్రేట్ చచ్చిపోయే ముందు ఏం చెప్పాడంటే, నా శవపేటిక నుంచి 2 వైపులా 2 హోల్స్ చేసి నా చేతులు బయటికి పెట్టండి. ఎందుకు సార్ అలాగంటే, సర్వలోకాన్ని జయించినటువంటి సంపాదించినటువంటి అలెగ్జాండర్ పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోతున్నాడు రా బాబు అని సమాజానికి, ప్రపంచానికి ఒక సందేశం పంపించాలనేది ఆయన ఉద్దేశం అన్నమాట. So some people are greedy. Whatever they get, they are not satisfied. They are not content with that. The greediness leads them to struggle for more, and they are content. They are never happy. కొంతమంది అయితే దురాశ, ఎంత దురాశ అంటే ఎంత వచ్చినా కూడా ఇంకా రావాలి, ఇంకా రాబట్టాలి, ఇంకా సంపాదించాలి అని ఎంతసేపు ఇంకా రావాల్సిన దాని గురించి ఆలోచిస్తారు. వచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండరు. అది దురాశ. In Hebrews chapter 13 verse 5 we read like this. హెబ్రీ 13:5 మనం చూస్తే, let your conduct be without covetousness. Be content with such things as you have. For he himself has said, I will never leave you nor forsake you. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. So we need to be content. We need to learn to be content. కాబట్టి మనము తృప్తి కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి, తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. Actually, greed is something that takes away our joy. It will not bring joy, it will only bring harm to us. But contentment means we can be happy, we can enjoy. చూడండి, దురాశ దుఃఖాన్ని కలగజేస్తున్న విషయం మనకు తెలుసు కదా. కానీ మనకున్న దాంట్లో ఉన్నట్లయితే సంతోషంగా ఉంటాం. ఈ దురాశ ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదు, వాడు ఎప్పుడు సంతృప్తి చెందడు. కానీ ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన వాడు అన్నిట్లో ఆనందంగా ఉంటాడు. Once a rich businessman went to the seashore. ఒక ధనవంతుడు సముద్రం ఒడ్డున వెళ్ళాడు. He found a fisherman sitting beside his boat, and he was lazily looking at the sea, and he was simply sitting. అప్పుడు ఆ యొక్క సముద్రం ఒడ్డున ఒక జాలరి తన పడవ దగ్గరుండి తను పని చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఈ ధనవంతుడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. So the rich man asked, why are you simply sitting here? Why don't you go out there and fish? అప్పుడు ఈ యొక్క ధనవంతుడు అడిగాడన్నమాట జాలర్ని, ఏమయ్యా ఖాళీగా కూర్చున్నావు, వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు కదా అన్నాడు. So the fisherman replied, I have caught enough fish for today. అప్పుడు ఆ జాలర్ చేపలు పట్టాయని అన్నాడు, సార్
ఈ రోజు నాకు కావాల్సిన చేపలు దొరికినాయి సార్, ఇక చాలండి అని చెప్పేసి అన్నాడు. So the rich man again said, why don't you catch more fish? అప్పుడు ధనవంతుడు అన్నాడు, ఇంకెందుకు, ఇంకెక్కువ చేపలు పట్టుకోవచ్చు కదా, ఇంకోసారి వెళ్తే ఇంకెక్కువ చేపలు దొరుకుతాయి కదా, ఇంకోసారి వెళ్ళొచ్చు కదా అన్నాడు. So the fisherman asked, for what? What will I do with that more fish? అప్పుడు చేపలు పట్టే జాలరు అడిగాడు, ఎందుకు సార్, ఇంకెందుకు చేపలు నాకు, వాటితో నేను ఏం చేసుకోవాలి అని అన్నాడు. So he said, what a fool you are. More fish means you can sell it and you can make more money. అప్పుడు ఈ ధనవంతుడు అన్నారు, ఏంట్రా బాబు నువ్వు పిచ్చోడిలాగా ఉన్నావు, ఎక్కువ చేపలుంటే నువ్వు వాటిని అమ్ముకోవచ్చు, నువ్వు బాగా చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అన్నాడు. Then he asked, then what? డబ్బులు సంపాదించుకో, ఆ తర్వాత ఏంటండి అని అడిగాడు. Then the rich man said, then you can purchase a bigger net, you can catch more fish, you can make more money. అప్పుడు ఈ ధనవంతుడు అన్నాడు, ఓ రే బాబు, నువ్వు ఇంకా డబ్బులు బాగా సంపాదించుకున్నావు అనుకో, నువ్వు ఇంకా పెద్ద నెట్ కొనుక్కోవచ్చు, ఇంకా పెద్ద పడవ కొనుక్కోవచ్చు, ఇంకా ఎక్కువ చేపలు నువ్వు సంపాదించుకోవచ్చు అన్నాడు. So the fisherman again said, okay, then what? అప్పుడు చేపలు పట్టాయని అన్నాడు, సార్ దాని తర్వాత ఏంటి సార్ అన్నాడు. He said, then you can purchase more boats. See, you become a big, you can run a big fishing industry and you can become very rich like me. అప్పుడు అన్నాడు ఈ ధనవంతుడు, బాగా సంపాదించావు కూడా, నేను అసలు చేపల ఫ్యాక్టరీనే పెట్టవచ్చు, చేపలే నీ దగ్గర నుంచి ప్రొడక్షన్ చేసుకోవచ్చు, ఇంకా నువ్వు మంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోతావు, నాలాగా ధనవంతుడు అయిపోతావు అని చెప్పేసి అన్నాడు. Then the fisherman again in a lazy way asked, then what? అప్పుడు ఆ చేపలు పట్టి జాలరు అడిగాడు, ఆ తర్వాత ఏంటి సార్ అని చెప్పేసి ఇలాగ బద్ధకంగా అడిగాడు. Then the rich man said, then you can sit and enjoy life. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు, అప్పుడేముందిరా, చక్కగా కూర్చుని జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. The fisherman said, sir, that's what I am doing it now. Now I am sitting and enjoying life. అప్పుడు ఆ చేపలు పట్టేటువంటి జాలరు అన్నాడు, సార్ ఇప్పుడు నేను చేసేది ఏంటి, అదేగా, హాయిగా కాలు మీద కాలేసి కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తూ సముద్రాన్ని చూసుకుంటూ కూర్చున్నాను, ఇప్పుడు చేసే పని అదే కదా సార్ అన్నాడు. He said, sir, I have caught enough fish for today. I am happy with that. I am enjoying life now. అప్పుడు ఆయన అన్నాడు, సార్ అయ్యగారు, నాకు కావాల్సిన చేపలు దొరికినాయి సార్, ఈ రోజుకి ఇవి చాలు సార్, వీటిని చక్కగా తిని ఎంజాయ్ చేస్తాను, అంతకంటే నాకు ఇంకెక్కువ అవసరం లేదు సార్ అన్నాడు. So contentment is a virtue, but greediness is a terrible problem. It's a sin. కాబట్టి సంతృప్తి అనేది నిజంగా ఒక ఆశీర్వాదం చెప్పుకోవాలి. ఈ దురాశ అనేది అదొక భయంకరమైన పాపం. Okay, let us consider one more principle. First, we said we should avoid debt. Second, we said we have to practice contentment. Third, we must save money for non-future needs. ఒకటి, మనం అప్పులు చేయడం సాధ్యమైనంత వరకు మానుకోవాలి, అప్పులు చేయడం మంచిది కాదు. రెండోది, సంతృప్తి కలిగి జీవించాలి. మూడోది, what is third one, brother? We have to save money for the non-future needs. మనము భవిష్యత్తులో మనకి అవసరాలు ఉంటాయి, ఈ అవసరాలు ఉంటాయని మనకు ముందు తెలిసినప్పుడు వాటి కొరకు ముందుగానే కొంత అమౌంట్ని మనము దాచుకోవడము, పొదుపు చేసుకోవడము, సేవ్ చేసుకోవడము అవసరం. Saving is a principle. సేవింగ్ చేసుకోవడం అనేది ఒక నియమం. Not that we spend out everything that we get, but we have to set apart something for the future. కాబట్టి మనకు వచ్చేదంతా ఖర్చు పెట్టేయడం అనేది మంచిది కాదు. భవిష్యత్తులో అవసరాల నిమిత్తము కొంత అమౌంట్ని సేవ్ చేసి పొదుపు చేసుకోవడం, ఆదా చేసుకోవడము మనకు చాలా అవసరం. This is a biblical principle. This is a principle which God has told. ఇది ఒక బైబిల్లో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి నియమము. దేవుడు మనకి ఈ విషయంలో మనకి తెలియజేసినటువంటి సందేశం.
In Genesis chapter 41, ఆదికాండము 41వ అధ్యాయము when Joseph became the prime minister of Egypt, యోసేపు ఆ యొక్క ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు God revealed that there is going to be a big famine coming in the whole land. దేవుడు చెప్పారు జోసెఫ్కి, జోసెఫ్ మీ దేశమంతా కూడా ఈ ఐగుప్తు దేశమంతా కూడా ఒక పెద్ద కరువు రాబోతూ ఉంది అని దేవుడు ముందుగానే తెలియజేశారు. So God said that before that there will be 7 abundant years. In those years they have to store food grains for the coming famine. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారంటే ఈ కరువు సంవత్సరాలు రాకముందు 7 సంవత్సరాలు మీకు సమృద్ధిగా మీకు అన్ని కూడా సమకూర్చబడతాయి, కాబట్టి వాటన్నిటి మీరు స్టోర్ చేసుకుని కరువు సంవత్సరాలకు వాటిని దాచిపెట్టుకోవాలని దేవుడు చెప్పారు. So verse 35 to 35 and 36 we can read. Chapter 41, Genesis chapter 41, 35 and 36. 35 నుంచి మనం చదువుకుందాము. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునకే భద్రము చేయవలను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరం 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియబరచును గనుక నీ వల్ల నీ వివేక జ్ఞానం గల వారు ఎవరూ లేరు. So in that chapter further we read that Pharaoh appointed Joseph as a person in charge or as his prime minister, and Joseph made big barn houses in Egypt and he stored food grains, and that is how not only the Egyptians but the nearby countries also survived the famine. చూడండి, తర్వాత ఆ యొక్క ఫరో జోసెఫ్ ని ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేసి నువ్వైతే దీనికి కరెక్ట్ నాయనా అని చెప్పేసి ఆయనకు అధికారం ఇచ్చి ఏం చేశాడు, అప్పుడు జోసెఫ్ పంట సమృద్ధిగా పండింది కదా, ఆ టైంలో ఐగుప్తు దేశం 7 సంవత్సరాల ఆహారం అంతా అతడు సమకూర్చి ఆయా పట్టణాల్లో దాన్ని నిల్వ చేసిన. ఏ పట్టణం చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిల్వ చేసెను. So history says that it is from there, it is from Egypt, it is from Joseph. World nations learned this principle. When there is abundance, they have to store food, so that when there is an unexpected famine or there is a war-like condition, people will have enough food. చూడండి, మనము నేర్చుకున్నట్లయితే ప్రపంచం అంతా కూడా జోసెఫ్ జీవితంలోంచి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. ఏంటంటే మనకు సమృద్ధి ఉన్నప్పుడు, మనకు అన్ని బాగున్నప్పుడు భవిష్యత్తులో ఇబ్బందికరమైన దినాలు వస్తాయని, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఊహించి ఆ యొక్క ఉన్న సమృద్ధిని సద్వినియోగపరుచుకుని దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి, జాగ్రత్తగా దాచుకోవాలి భవిష్యత్ అవసరాల కోసం అన్న విషయాన్ని, ప్రిన్సిపల్ని జోసెఫ్ లైఫ్ నుంచి ప్రపంచం నేర్చుకుంది. All the countries today, they have got great food reserve. Even in India we have. అన్ని దేశాల్లో కూడా ఫుడ్ ని రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. మన దేశంలో కూడా ఫుడ్ ని ముందు అవసరాల నిమిత్తం కొంత స్టోర్ చేయడం జరుగుతుంది. Maybe when you are traveling in train, you may have noticed the FCI godowns, Food Corporation of India's godowns, huge granaries in that tons and tons of food grains are stored. మీరు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు FCI అని ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళది పెద్ద పెద్ద గోడౌన్స్ మీకు కనబడతా ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద షెడ్లో వాటిని నిల్వ చేస్తారన్నమాట, ఆహారాన్ని, ధాన్యాన్ని నిల్వ చేస్తూ ఉంటారు. So the principle is, when we have abundance, we have to store or we have to save some money for the future needs. Not that for all the needs we can see, not in a wrong way, but
there is a principle that we have to save some money. కాబట్టి మనము డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడే, మనకు అన్నీ మంచిగా ఉన్నప్పుడే భవిష్యత్తులో విపత్కరమైన పరిస్థితులు రావచ్చేమో, లేకపోతే ఏదైనా భవిష్యత్తులో మీకు ఊహించేటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటి నిమిత్తము అమౌంట్‌ని సేవ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం అనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. So some people have no saving at all. When whatever money they get, they spend. They may work and earn the wages for a day, 1,000 rupees they get, that 1,000 rupees they spend it. They drink or they do something and they spend it. They get 2,000 rupees, that also is spent. Nothing left. No saving. కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎంత వచ్చినా దాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వచ్చిన దాంట్లో తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం ఇదే పనిలో ఉంటారు తప్ప అసలు సేవింగ్స్ చేయాలి, భవిష్యత్తులో అవసరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అప్పుడు డబ్బులు అవసరము, దానికోసం కొంత సేవ్ చేసుకునే ఆలోచన ఏమాత్రం ఉండదు వాళ్ళకి. Saving for the future is a responsible stewardship. భవిష్యత్తు అవసరాల నిమిత్తము డబ్బుని సేవ్ చేయడం అనేది మంచి గృహ నిర్వాహకుల యొక్క లక్షణం. In the Proverbs chapter 6 verse 6 to 8, we are advised to go to the ants and learn a lesson from the ants. సామెతలు 6వ అధ్యాయంలో గనక మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకి చీమల్ని ఆ ఉదాహరణ ద్వారా మరి చెప్తా ఉన్నారు ఏంటంటే, మనము ఆపద కాలంలో భవిష్యత్ అవసరాల కోసము మనము సేవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అన్న విషయాన్ని అక్కడ మనకి చీమల ద్వారా నేర్పిస్తున్నారు. Verse 6 to 8 we can read. 6వ అధ్యాయం సామెతలు 6:6-8. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్తలు లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. So there will be predictable and unpredictable needs in our life. We should have some saving. మన జీవితంలో ఊహించగలిగిన అవసరాలు కొన్ని ఉంటాయి, ఊహించనటువంటి జరిగే కార్యాలు అవసరాలు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని సేవింగ్స్ చేసుకోవాలి. We should not be greedily saving and investing money, treasuring up money. That is a sin. We are not telling about that. Some people are so greedy and they keep up treasures and gather money. That is not the good thing. They don't have trust in God. That is not what we are telling. కొంతమంది దురాశ చేత ఎంతసేపు డబ్బులు సంపాదన దాచుకోవడం అనే ఆలోచన తప్ప ఏమాత్రం దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టే ఆలోచన కూడా చేరు. దాని గురించి అది తప్పు, దాని గురించి మనం మాట్లాడట్లేదు. మనం మాట్లాడేది ఏంటంటే సరైన వాటి కొరకు భవిష్యత్తులో అవసరాల నిమిత్తం సేవింగ్స్ అనేది మనకు ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడుతాం. In 1 Timothy chapter 5 verse 8, we are admonished that we have to be concerned about our family and we have to provide for our family. మనం తిమోతి రాసిన పత్రికలో కనుక మనం చూసినట్లయితే మన కోసము, మన ఇంట్లో వారి యొక్క అవసరతల నిమిత్తము మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. But if anyone does not provide for his own, and especially for those of his household, he has denied the faith and is worse than an unbeliever. 1 తిమోతి 5:8 చదివితే, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. And the 2 Corinthians chapter 12 verse 14, 2 కొరింథీ 12:8 చదువుకుంటే, for the children ought not to lay up for the parents, but the parents for the children. చూద్దాము 2 కొరింథీ 12
brother? Chapter 12. First Chapter Corinthians. 12. First, which Corinthians? Brother, 2 Corinthians chapter 12, verse 14. Verse 14, last part. 14. Now for the third. ఓకే. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. So Paul says a principle. It's a general principle that children don't save for parents, but it's the responsibility of parents to save for children. Means for the non-needs of the children. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదులే కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చి ఇవ్వడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని ఇక్కడ మనం చూస్తున్నాం. So this is a general principle we are telling, not that every time we will be able to save and all the needs we will be able to meet and all. Don't go to the extreme, but don't neglect this part. That is what we are telling. Don't neglect this. Don't be lazy and don't be negligent, as some people do. They spend without any discipline. They have no saving at all for the family. That is something which we have to avoid. చూడండి, కొంతమందికి అసలు సేవింగ్స్ చేయాలన్న ఆలోచన ఉండదు, ఖర్చు పెట్టే విషయంలో క్రమశిక్షణ ఉండదు, తోచిన విధంగా నచ్చిన విధంగా వాళ్ళు బతికేస్తూ ఉంటారు. అది అసలు మనం అలాగా జీవించకూడదండి. అది కరెక్ట్ కానే కాదనే విషయం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. However, we have to be careful that we are not putting our trust in the money, but we are putting our trust in God. చివరిగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన యొక్క విశ్వాసము, ఆశ్రయము, ఆధారము డబ్బు మీద కాదు, మనకి సమకూర్చు మనకు అనుగ్రహించు దేవుడి మీద మన విశ్వాసం ఉండాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. So we can say like this: save for need, not for greed. You can save money for need, but don't save money for greed. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అవసరాల నిమిత్తమును డబ్బుని సేవ్ చేసుకోండి, పొదుపు చేసుకోండి, దాచుకోండి. అంతే తప్ప దురాశ నిమిత్తము డబ్బుని దాచుకోవడం అనేది కరెక్ట్ కాదు. Okay, these are some of the biblical principles that we have considered concerning spending of money. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయంలో, ఎలా వినియోగించాలి అన్న విషయంలో, ఎలా ఉపయోగించాలి అన్న విషయంలో మనము ఈరోజు ఈ 3 నియమాలు నేర్చుకున్నాం. అంతకుముందు ఒక 3 నియమాలు నేర్చుకున్నాం. Remember the statement which we said in the beginning: we are not the owners of our money, we are only the managers of what God has given to us. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే స్టార్టింగ్ లోనే చెప్పాం, మనకున్న డబ్బులకి ఏదైతే మన దగ్గర డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులకి మనము కాదు ఓనరం, మనం కాదు ఓనర్స్, మనం కాదు యజమానులము. దానికి యజమాని దేవుడే, మనం కేవలము గృహ నిర్వాహకులము, స్టీవర్డ్స్ అన్న సత్యాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి. We have to be wise and faithful in the handling of the money which God has given to us. కాబట్టి దేవుడు మనకిచ్చిన డబ్బు విషయమై మనం నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. Jesus said, he who is faithful in a little will be faithful in much. యేసయ్య చెప్పారు, కొద్దిలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ మొత్తంలో కూడా నమ్మకంగా ఉంటాడు. So let us learn these principles and let us be good managers of the money. కాబట్టి మనము good stewards of the Lord. మనము డబ్బుని మేనేజ్ చేసే విషయంలో నమ్మకంగా ఉందాం, మంచి గృహ నిర్వాహకులుగా ఉందాం, దేవుడికి లెక్కప్ప చెప్పవలసిన వారముగా ఉన్నామన్న సత్యాన్ని గుర్తెరిగి జాగ్రత్తగా డబ్బుల్ని ఖర్చు పెడదాం. And the Lord bless us all with these words. ఈ యొక్క ఇన్సైట్స్ చేత, ఈ యొక్క దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క జ్ఞానం చేత మనం జీవించినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. మన దేవుని నామం మహింపరచబడునుగాక. ఆమేన్.
Thank you, brother. Thank you for the class. డబ్బుని ఎలాగా మేనేజ్ చేయాలి క్రైస్తవులంగా మనం ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, ప్రాక్టికల్ లెసన్స్ అబౌట్ మనీ మేనేజ్మెంట్ చాలా అవసరం ఈ రోజుల్లో మనకి. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా మంది ఈ రోజుల్లో స్కీమ్లని ఇంకా మనం చెప్పాలంటే డబ్బులు సంపాదించడానికి తప్పుడు మార్గాలను ఎంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండవది లోన్స్ తీసుకొని ఎక్కువగా అంటే తీర్చలేనంతగా లోన్స్ తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. బ్రదర్ చెప్పాడు మొన్న ఒక అతని గురించి, కారు కొన్నాడు, తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఆ కారుకి లోన్లు కట్టలేకపోతున్నాడని. ఇలాగా మనం చూస్తూ ఉన్నాము. మనం అయితే క్రైస్తవులంగా అలా ఉండటానికి వీల్లేదు. మనం అప్పు ఇచ్చేవాడు, అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. రెండోది, డబ్బులు ఉంటేనే సుఖంగా ఉండడు మనిషి, డబ్బులు ఉంటేనే సుఖంగా ఉంటారు అనే ఒక ఆలోచన చాలా మంది ఉన్నారు. డబ్బులు ఉంటే సుఖంగా ఉండరు, డబ్బులు లేకపోయినా పేద గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ, ఈ ప్రిన్సిపల్స్ అన్ని మనకు చాలా అవసరం. మనీ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ లో. కాబట్టి ఇప్పటివరకు విన్నటువంటి వాక్యము, బ్రదర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ మనీ మేనేజ్మెంట్ కోర్స్. One more class is there. Brother, your mic is off. It is not complete, brother. Spending part is completed. There is another part in it. Okay. How to spend and how to earn money. How to spend is completed. ఓకే, ఎలాగ ఖర్చు పెడతాము అనే విషయం మనకు పూర్తి చేయడం జరిగింది. ఎలా ఖర్చు పెట్టాలనే విషయం, వీటి గురించి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చక్కటి సత్యాలను మనం విన్నాం ఈరోజు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరు మాకు ప్రభువైన తండ్రి ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టారు. ఈ లోకంలో మాకు ఏది అవసరమైనా మేము అడిగిన వెంటనే మేము అడగక ముందు తెలిసిన దేవుడు మీరు ప్రభువా. ఏనాడు మాకు వెనకాడే దేవుడు కాదు ప్రభు మీరు. కానీ ప్రభువైన తండ్రి, ఈ లోకంలో మేము చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది క్రైస్తవులు అక్రమమైన మార్గాల్లో, అన్యాయమైన మార్గాల్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు కలిగి ఉన్న క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాము. అలానే క్రైస్తవులు కూడా డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయంలో అవగాహన లేకుండా తాహతకు మించినటువంటి ఆలోచనలు చేసే క్రైస్తవులు ఉన్నారు. ఎక్కువ లోన్స్ తీసుకొని వాటిని తీర్చలేనటువంటి స్థితిలో ఉండే క్రైస్తవులు ఉన్నారు. ప్రభువా, మేము చూస్తూ ఉన్నాము. మాకైతే మీరు తెలియజేస్తూ వచ్చారు, ఉన్న దాంట్లో సంతోషంగా జీవించాలని, దేవుడు ఇచ్చే ప్రతి రూపాయికి ఒకరోజు మనం లెక్కప్పు చెప్పాలని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు దేవా. బ్రదర్ మీరు వాడుకున్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చెప్పారు ప్రభువా. తండ్రి, మేము సంతోషంగా దైవభక్తి కలిగి ఈ లోకంలో జీవించాలని మీరు తెలియజేస్తూ వచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలయ్యా. డబ్బులు సుఖం లేదని ప్రభు అయిన తండ్రి, మీ కృప, మీ కాపుదల ఉంటే మేము సుఖంగా ఉంటామని మీరు తెలియజేస్తూ వచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అప్పు ఇవ్వటం అనేది, తీసుకోవటం అనేది సరైన పద్ధతి కాదని మీరు తెలియజేస్తూ వచ్చారు. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడని విషయాన్ని మాకు గుర్తు చేస్తూ వచ్చారు. అలానే విలాసవంతంగా ఈ లోకంలో జీవించాల్సిన అవసరం లేదని, మీరు ఇచ్చిన దాంట్లో సంతోషంగా జీవించాలని, ఎప్పుడు సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలని మీరు తెలియజేస్తూ వచ్చారు దేవా. అందుని బట్టి మీకు వందనాలయ్యా. మీ దాసుని మీరు వాడుకున్నారు. మేము ఏ విధంగా డబ్బుని ఖర్చు పెట్టాలో, ఏ విధమైనటువంటి రీతిలో డబ్బుని ఖర్చు చేయాలో మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు దేవా. అందుని బట్టి మీకు వందనాలయ్యా. నా తండ్రి, ఆ రీతిగానైనా తండ్రి మేము ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి పాఠాలన్నింటినీ హృదయంలో దాచుకొని వాటి ప్రకారం మేము జీవించినట్టు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.